పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనసుతోను ప్రేమింపవలను. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. సర్వం సృష్టించిన సృష్టికర్త అయిన ఆ ప్రభువుని మన హృదయంతో, మనసుతో ఆరాధించాలి. మనకు ఆ తండ్రి అనుగ్రహించిన పూర్ణ ఆత్మతో, శక్తితో మనకు జీవం ఊపిరి ఇచ్చి ఆయన పోలికతో సృజించిన ఆ ప్రభువుని సేవించి ప్రేమించాలి. మన కోరికలను, ఈ లోక సంబంధిత బంధాలకు, ఆస్తిపాస్తులకు మిన్నగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఆత్మీయ జీవితానికి, బైబిల్ చదవటానికి ఎంత సమయం ఇస్తున్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వినయ విధేయతలతో సృష్టికర్తయైన ఆ దేవుని ప్రేమించి సేవించటమే ఈ మొదటి ఆజ్ఞని తెలుసుకోవాలి. ఇక రెండవదిగా, మన పొరుగు వారిని ప్రేమించాలని, మనకు వీలైనంత సహాయము ఇతరులకు మనం చేయాలని, మనం ప్రేమించుకున్నట్లు పొరుగు వారిని ప్రేమించాలని ప్రతి వ్యక్తి కూడా ఆ దేవుని రూపం, ప్రాణం అని మనం తెలుసుకోవాలి. క్రియలలోని విశ్వాసం వ్యర్థము. ఆపదలో ఉన్న వారికి సాయం చేయటం మంచి సమరయుడి ఉపమానంలో కొన ఊపిరితో ఉన్న పొరుగు వ్యక్తి మీద కనికరము చూపినాడు కదా, అలాగనే మనము కూడా దేవుని మీద, పొరుగు వారి మీద ప్రేమను చూపే గొప్ప శక్తిని, బలాన్ని దయచేయమని ఆ దేవాతి దేవుని అడిగి వేడుకుందాం. ఆమేన్.